లేడీ అఘోరి ఈ పేరు గుర్తు ఉంటుంది కదా. 3 నెలల పాటుగా జైలు జీవితం గడిపి ఎట్టకెలకి శివ విష్ణు బ్రహ్మ అలియాస్ శ్రీనివాస్ జైలు నుంచి విడుదలయ్యాడు. ప్రస్తుతానికి ఆర్టీవీకి అందుబాటులో ఉన్నారు ఆయన. వేములవాడ, కోమరవెల్లి, చేవెళ్ళ, కరీంనగర్లో ఆయనపై నమోదయ్యాయి కేసులన్నీ కూడా. అయితే అన్ని కేసుల్లో కూడా ఇప్పుడు అఘోరి శ్రీనివాస్ కి బెయిల్ లభించింది. అఘోరి కోసం అటు కుటుంబ సభ్యులు కూడా కన్నీరు ముందుగా విలపించారు. పలుమార్లు ఆయన్ని కలిసేందుకు, ములాఖత్లో కలిసేందుకు జైలు వరకు వచ్చారు. సో కొంత లోపల కూడా పూజలు చేశాడు. ఆర్టీవీతో కూడా గతంలో మాట్లాడుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో ప్రస్తుతానికి ఏదేమైనా అఘోరి శ్రీనివాస్ ఎట్టకెలకి విడుదలయ్యాడు, బయటకు వచ్చాడు. ప్రస్తుతం ఆర్టీవీకి అందుబాటులో ఉన్న ఆర్టీవీ లైవ్ లో లేడీ అఘోరిని 3 నెలల తర్వాత మళ్ళీ మీరు చూస్తూ ఉన్నారు. ఎస్ రైట్, మహేష్ అందుబాటులో ఉన్న మా ప్రతినిధి మహేష్ తో పాటుగా లేడీ అఘోరి అక్కడే ఉన్నారు. ఒకసారి మహేష్, లేడీ అఘోరికి ఇస్తారా? ఖచ్చితంగా. మనది ఇప్పటికే 117 రోజుల పాటు మే 23 అరెస్ట్ అయినటువంటి లేడీ అఘోరి ప్రస్తుతం జైలు నుంచి ఇప్పుడిప్పుడే బయటికి వచ్చిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి లేడీ అఘోరితో ప్రస్తుతం మనం ఉన్నాం. లేడీ అఘోరిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఇన్ని రోజులకు బయటకు వచ్చారు, ఏం చెప్తారు? హరహర మహాదేవ్, ఓం నమ శివాయ, అఘోరి కాళీ నమః, గురుదత్త నమః. సనాతన బంధువులకు, హిందూ బంధువులకు హరహర మహాదేవ్.